నమస్కారం సామాన్యుడి న్యూస్ కి స్వాగతం. ఆంధ్రప్రదేశ్ ఢిల్లీకి మించిన లిక్కర్ స్కామ్ జరిగిందని రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర ఆరోపించారు. ఈ కేసులో బాధ్యులు ఎవరూ తప్పించుకోలేరని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా గురువారం అనంతపురంలోని మీడియాతో మాట్లాడుతూ ఇప్పటికే లిక్కర్ స్కామ్ కు సంబంధించి సిట్ పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తోందని చెప్పారు. దేశంలో ఎక్కడ లేని విధంగా ఒక మంచి మద్యం పాలసీ అమలు చేస్తున్నామన్నారు. గత వైసీపీ పాలనలో 1,00,000 కోట్లు నాన్ డిజిటల్ పేమెంట్స్ జరిగాయని, ఇప్పుడు 52% డిజిటల్ పేమెంట్స్ ఉన్నాయని చెప్పారు. ఏపీ బార్డర్స్ లో మద్యం విక్రయాలు బాగా పెరిగాయన్నారు. దీనివలన రాష్ట్రానికి ఆదాయం భారీగా పెరిగిందని మంత్రి తెలిపారు. బెల్ట్ షాపుల మీద ఉక్కుపాదం మోపుతున్నామన్నారు. బెల్ట్ షాపు అనుబంధంగా ఉన్న షాపుల లైసెన్స్ రద్దు చేస్తామని మంత్రి కొల్లు రవీంద్ర స్పష్టం చేశారు. వైసీపీ హయాంలో రాష్ట్ర వ్యాప్తంగా దాడులు, హత్యలు, అక్రమ కేసులతో రెచ్చిపోయారని, 44 రోజుల పాటు తాను కూడా రాజమండ్రి జైల్లో ఉన్నానని చెప్పారు. 5 లీటర్ల నుంచి 6 లీటర్ పెరిగింది తప్ప తగ్గల. వీళ్ళు పెంచినటువంటి రేట్ల మూలంగా పక్క రాష్ట్రాల నుంచి నాన్ డ్యూటీ పెయిడ్ లిక్కర్ వచ్చింది. అదేవిధంగా ఇన్సిట్ లిక్కర్ కూడా విపరీతంగా పెరిగిపోయింది. బోర్డర్ డిస్ట్రిక్ట్స్లో అయితే 30 to 40% మనకి సేల్స్ పెరిగాయి. అటు తెలంగాణ కానీ కర్ణాటక పోవాల్సినటువంటి ఆదాయం, మరి గతంలో వీళ్ళు వాళ్ళ జేబులోకి పోయినటువంటి ఆదాయం మనం ఇవాళ మళ్ళీ మన ప్రభుత్వానికి తెచ్చుకోగలుగుతున్నాం. టోటల్ ఏ బాటిల్ ఎక్కడి నుంచి, ఏ డిస్టిలరీ నుంచి వచ్చింది, ఏ డిపో నుంచి వెళ్ళింది, ఏ షాప్ నుంచి వెళ్ళిందని కూడా టోటల్ ట్రాక్ చేసే సిస్టమ్కి మేము ముందుకెళ్ళబోతా ఉన్నాం గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాలతో. కాబట్టి దానికి తగిన విధంగా అన్ని గోడౌన్స్ను కూడా మరి అత్యంత ఆధునికంగా చేసుకోవడానికి ఇవాళ ప్రణాళికలు తయారు చేస్తా ఉన్నాం. దేశ ప్రధాని మోడీ పాలనలో భారతదేశం అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించిందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు ఎంపీ దగ్గుపాటి పురంధేశ్వరి తెలిపారు. ఏపీ అభివృద్ధికి కేంద్రం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. బీసీ కమిషన్ కు చట్టబద్దత కల్పించే బడుగు బలహీన వర్గాలకు సంక్షేమ పథకాలు అందించారని గుర్తు చేశారు. రాజధాని అమరావతి కోసం 4,280 కోట్లు మంజూరు చేశారని చెప్పారు. మేడికొండూరు మండలం పాలడుగులో గావ్ చలో అభియాన్ కార్యక్రమంలో దగ్గుపాటి పురంధేశ్వరి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. బీజేపీ నాయకులు, కార్యకర్తలు, గ్రామస్తులు ఆమెకు ఘనస్వాగతం పలికారు. ఈ మేరకు పురంధేశ్వరి మీడియాతో మాట్లాడుతూ వైసీపీ హయాంలో విద్వేషం, విధ్వంసం జరిగిందని ఆరోపించారు. పోలీసులపై జగన్ చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. జగన్ తన వ్యాఖ్యలను ఉపసంహరించుకొని పోలీసులకు తక్షణమే క్షమాపణ చెప్పాలన్నారు. ఈ సమావేశంలో బీజేపీ జిల్లా అధ్యక్షులు చెరుకూరి తిరుపతిరావు, మండల అధ్యక్షులు భాష, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బిట్ర శివనారాయణ, జిల్లా ఇన్ఛార్జి రామకృష్ణారెడ్డి, మాజీ మండల అధ్యక్షులు వెంకటరమణ, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఎడ్లపాటి స్వరూపారాణి, పాలపాటి రవికుమార్, కొక్కేరి శ్రీనివాస్ యాదవ్, వైవి సుబ్బారావు, కుమార్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. మీరు ఒక్కసారి భారతీయ జనతా పార్టీ సిద్ధాంతాన్ని గనక తచ్చి చూసినట్లయితే అంత్యోదయ అనేటువంటి మూల సిద్ధాంతానికి కట్టుబడి అంకితమైనటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. అంత్యోదయ అంటే సమాజంలో ఉన్నటువంటి అన్ని వర్గాల వారికి కూడా నిజమైనటువంటి సంక్షేమాన్ని అందిస్తూ వారిని అభివృద్ధి పదంలో నడిపిస్తూ తద్వారా భారతదేశ సర్వతోముఖాభివృద్ధిని సాధించాలి అనేటువంటి లక్ష్యం. నరేంద్ర మోడీ గారు 2014 దేశ పగ్గాలు చేపట్టిన నాటి నుండి నేటి వరకు కూడా, అంటే ఈ 11 సంవత్సరాలు కూడా ఎవరైనా సరే వారి నాయకత్వంలో ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి పథకాలని కనుక చూసినట్లయితే ప్రతి ఒక్కటి కూడా దేశంలో ఉన్నటువంటి పేదవాడు, వెనుకబడిన కులాలకి చెందినటువంటి వారు, నిమ్న కులాల్లో ఉన్నటువంటి వారి యొక్క సంక్షేమాన్ని, అభివృద్ధిని ఆకాంక్షిస్తూ ప్రవేశపెట్టినవని చెప్పి మనందరికీ కూడా అర్థమయ్యేటువంటి విషయం. దేశాన్ని పట్టిపీడిస్తున్నటువంటి అనేక రుగ్మతులకి ఇవాళ నరేంద్ర మోడీ గారు ప్రధాని అయిన నాటి నుండి వాటన్నిటికీ కూడా పరిష్కారాలు అందిస్తున్నారు. ఒకానొక సందర్భంలో ఇందిరాగాంధీ గారు ప్రధానిగా ఉన్నప్పుడు గరీబీ హటావో అనేటువంటి నినాదం ఇచ్చారు. ఒకరు దయతోటి వేసుకోలేదండి. పోలీసు ఎవరైతే ఐపీఎస్ అవుతారో వారు చాలా కష్టతరమైనటువంటి పరీక్షలు రాసి వాటిని ఆ పరీక్షల్లో ఉత్తీర్ణులై వారు పోలీస్ సేవలోకి రావడం జరుగుతుంది. సాధారణంగా మనం ఏమంటాం, పోలీసుని 4వ సింహం అంటాం. ఇప్పుడు రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ని కాపాడటానికి వారి ప్రాణాన్ని సైతం వారు పణంగా పెడుతూ ఉంటారు. అటువంటి పోలీస్ వ్యవస్థని కించపరుస్తూ, అవమానపరుస్తూ ఆయన మాట్లాడడం అనేది ఇది ప్రతి ఒక్కరూ కూడా ఖండించవలసినటువంటి విషయం. ప్రతి ఒక్కరూ కూడా ఖండిస్తున్నారు. అందులోనూ అక్కడ
అన్నమయ్య జిల్లాలో అక్కడ ఉన్నటువంటి ఎస్పీ ఎవరండి? మహిళ. కనీసం ఆ ఆలోచన కూడా లేకుండా బట్టలు ఊడదీసి కొడతాము అని చెప్పటం ఇది ఎవరు కూడా సహించరు. ఇవాళ 5,000 మంది మహిళలు పోలీస్ వ్యవస్థలో ఉన్నారండి. ఇది కేవలం మహిళల్ని కాదు, అసలు పోలీస్ వ్యవస్థనే కించపరిచారు. కనుక ఆయన ఖచ్చితంగా పోలీస్ వ్యవస్థ క్షమాపణ చెప్పాలి. వివిఐటి యూనివర్సిటీకి సంబంధించిన బ్రోచర్ ను ఆవిష్కరించిన వివిఐటి చైర్మన్ వాసిరెడ్డి విద్యాసాగర్ అనంతరమైన మీడియాతో మాట్లాడుతూ వివిఐటి కాలేజీ ప్రస్తుతం ఇంటర్నేషనల్ యూనివర్సిటీ అయిందన్నారు. యూనివర్సిటీగా మారటంలో మంత్రి లోకేష్ కృషి ఎంత ఉందన్నారు. విద్యార్థులు, తల్లిదండ్రులు, టీచర్ల సహకారంతోనే ఇంటర్నేషనల్ యూనివర్సిటీగా మారిందన్నారు. గతంలో మేనేజ్మెంట్ కోటాలో ఎంత ఫీజు తీసుకున్నామో దానికంటే తగ్గించి తీసుకోవాలని నిర్ణయించామని చెప్పారు. సామాన్యులకు కూడా విద్యను అందుబాటులోకి తీసుకురావాలనే ప్రయత్నం చేస్తున్నామని చెప్పారు. దానికి మీ అందరికీ, మన పిల్లలకి, పేరెంట్స్కి, మీ అందరికీ, ఆ పైన ఉన్నవాడికి అందరికీ కృతజ్ఞతలు చెప్పుకుంటా. ఈ చెప్పుకునే దాంట్లో ఒకరు గట్టిగా చెప్పుకోకపోతే మేము తప్పు చేసినట్టు ఉంటుందాము. అదేంటంటే లోకేష్ గారు అంటే స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అంటున్నారు, కానీ ఆ స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అనేది మేము ప్రత్యక్షంగా చూసాం. ఒకసారి మేము అప్లికేషన్ పెడదామనేసి ఆయనకి అపాయింట్మెంట్ అడిగాము. అపాయింట్మెంట్ అడిగితే ఒకసారి పిలిచారు. పిలిచిన తర్వాత ఫస్ట్ అడిగారు ఏంటంటే ఇలా యూనివర్సిటీ అవుదాం అనుకుంటున్నాను, అన్నీ ఉన్నాయి కదా అన్నారు. రూల్ ప్రకారం అన్నీ ఉన్నాయి కదా అంటే అన్నీ ఉన్నాయి అని చెప్పాము. అలా అయితే ఇమీడియట్ చేసేద్దామని అన్నారు. మనకు అంత ఇమీడియట్ చేసేద్దాం అనేది అంత రెస్పాన్స్ రావడం ముందు అర్థం కాలేదు. సరే ఇంకా నెక్స్ట్ మాట్లాడటానికి ఇంకా ఏమీ లేక మనం అంతటితో క్లోజ్ చేసి వచ్చాము. తర్వాత చూస్తే ఓఎస్డీ గారు ఫోన్ చేసి అది ఫైల్ పెట్టేయమన్నారండి, ఇమీడియట్ చేయమన్నారు, త్వరగా మీరు డిపిఆర్ చేయండి. వాళ్ళే ఎంటపడి మొత్తం అయ్యేదాకా ప్రాసెస్ 2 monthsలో అవగొట్టారన్నమాట. సో ఆయన ఒక్కరికి మాత్రం థ్యాంక్స్ చెప్పాలి తప్పకుండా. ఇంక ఇది కాకుండా మేము చెప్పేది ఏంటంటే చివరి మా పిల్లలు, మా టీచర్సు, మా పేరెంట్సు వీళ్ళందరి పుణ్యం ఎంత దూరం వచ్చాము. మేము మళ్ళీ వాళ్ళ సహకారంతో ఇంకా ముందుకెళ్తామని కోరుకుంటున్నాం. మేము బ్యాక్ టు బేసిక్స్ అన్నట్టు మొదలైనప్పుడు అబ్సల్యూట్ డిసిప్లిన్, అబ్సల్యూట్ ఎడ్యుకేషన్ అని మొదలుపెట్టాము. మళ్ళీ ఇప్పుడు అదే స్లోగన్తో యూనివర్సిటీ అయిన తర్వాత ఎక్కువ మాట్లాడుకునేది కొంచెం ఏమన్నా పిల్లలు దారి తప్పుతారో అని భయం ఉంది పేరెంట్స్కి యూనివర్సిటీల్లో. ఆ ఒక్కటి లేకుండా డిసిప్లిన్ తోటి కాలేజీ నడుపుదామని. మిగతా అన్నీ ఎలాగుంటాయి కానీ పిల్లలు దారిలో ఉంటే అన్నీ బాగానే ఉంటాయని మా నమ్మకం. సో ఆ బేసిక్ డిసిప్లిన్ తోటి కాలేజీ నడుపుతామని, మీ అందరి సహకారంతో ముందుకెళ్తామని. థ్యాంక్ యూ. అభివృద్ధి పరంగా గుంటూరు తూర్పు నియోజకవర్గాన్ని మోడల్ నియోజకవర్గంగా తీర్చిదిద్దుతామని ఎమ్మెల్యే మహమ్మద్ నజీర్ తెలిపారు. ప్రజా సమస్యలు పరిష్కరించడంలో రాజీ పడబోమని స్పష్టం చేశారు. గత వైసీపీ పాలనలో 14వ డివిజన్ కార్పొరేటర్ అవినీతి గురించి ప్రశ్నిస్తే గుంటూరు కార్పొరేషన్ కక్ష కట్టి ₹1 కూడా అభివృద్ధి పనులు చేయలేదని ఆరోపించారు. గుంటూరు సమగ్ర అభివృద్ధికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. గుంటూరు తూర్పు నియోజకవర్గంలోని లాంచెస్టర్ రోడ్డు, కబాడిగూడెం 3వ లైన్, వినాయక్ నగర్ మెయిన్ రోడ్, బావోజీ నగర్ 3వ లైన్ ప్రాంతాల్లో 3.20 కోట్లతో చేపట్టిన పలు అభివృద్ధి పనులకు గుంటూరు ఇన్ఛార్జ్ మేయర్ షేక్ సజలాతో కలిసి ఎమ్మెల్యే శంకుస్థాపన చేశారు. ఈ మేరకు వారి మీడియాతో మాట్లాడుతూ నగరవాసులకు మెరుగైన మౌలిక వసతులతో పాటు కనీస సౌకర్యాలు కల్పిస్తున్నామని చెప్పారు. చంద్రబాబు పాలనలో ప్రజలందరూ సంతోషంగా ఉన్నారని వివరించారు. ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ వేముల జ్యోతి శ్రీనివాస్, వహీద్, చౌదరి శ్రీను తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. గుంటూరు నగరంలో చాలా విశిష్టమైనటువంటి ప్రాంతం సంగడిగుంట ప్రాంతం. ఈ ప్రాంతంలో ఎక్కువ శాతం మైనారిటీ వర్గాలు, పేద వర్గాలు నివసించేటువంటి ప్రాంతం. కనీస వసతులు లేక గత 5 సంవత్సరాల్లో గతంలో జరిగినటువంటి అవినీతిని స్థానిక కార్పొరేటర్ అడిగినందుకు 5 సంవత్సరాల పాటు నగరపాలక సంస్థ కక్ష కట్టి ఎక్కడ కూడా ₹1 కూడా నిధులు ఇవ్వక ఈ ప్రాంతాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేసినటువంటి పరిస్థితులు. చినుకు వర్షం పడితే మొత్తం కూడా డ్రైనేజ్ నీళ్లు పీకలవాగు పక్కనే ఉండడంతో డ్రైనేజ్ నీళ్ళు ఎంత కూడా రోడ్ల మీదకి వచ్చి ప్రజలు అవస్థలు పడుతున్నటువంటి పరిస్థితులు గతంలో ప్రతిపక్షం ఉన్నప్పుడుగా అనేక సార్లు ప్రశ్నించడం జరిగింది. కానీ ఈరోజు అధికార పక్షంగా దీన్ని పూర్తిగా అభివృద్ధి చేసేటువంటి బాధ్యతను తీసుకొని 2, 3, 4, 5, 6 లైన్లు డ్రైన్లు మరియు సీసీ రోడ్లను నిర్మాణం చేసి
ఈ ప్రాంతంలో మౌలిక వసతులన్నీ కూడా పూర్తి స్థాయిలో అభివృద్ధి చేసేటువంటి బాధ్యతను తీసుకుంటా ఉన్నాం. సంగడిగుంట ప్రాంతంతో పాటు చుట్టుపక్కల ఉన్నటువంటి ఏదైతే కబాడిగూడెంతో పాటు అలాగే వడ్డెరగూడెం అనేక ప్రాంతాల్లో ఈరోజు మౌలిక సదుపాయాలన్నీ కూడా పూర్తి స్థాయిలో చేపట్టేటువంటి కార్యక్రమం చేస్తూ ఉన్నాం. ఒక పక్కన నల్ల చెరువు వాకింగ్ ట్రాక్ని అక్కడ కూడా కాంపౌండ్ వాల్తో పాటు డ్రైన్ని నిర్మించేటువంటి కార్యక్రమం, గ్రీనరీని పెంచి అక్కడ అవసరమైనటువంటి మౌలిక వసతులుగా డెవలప్ చేసేటువంటి కార్యక్రమంతో పాటు చాకల్గుంట ఎప్పటి నుంచో కూడా ఎవరు పట్టించుకోకుండా వాసన వస్తూ స్థానిక ప్రజలు ఇబ్బందులు పడుతూ ఉంటే దాన్ని కూడా ఫీడింగ్ చేసేటువంటి కార్యంతో పాటు అక్కడ ఉన్నటువంటి చెత్తని తొలగించి గ్రీనరీని పెంచి చుట్టూ ఫెన్సింగ్ వేసేటువంటి కార్యక్రమాన్ని కూడా తీసుకోవడం జరిగింది. ఈ విధంగా ఈ 2-3 డివిజన్కి సంబంధించి దాదాపు 3.5 కోట్ల రూపాయలతో అభివృద్ధి కార్యక్రమాలని గత 6 నెలల్లో చేపట్టడం చాలా సంతోషం. తప్పకుండా గుంటూరు నగరంలో సమగ్ర అభివృద్ధికి అవసరమైనటువంటి ప్రణాళికతో ముందుకు సాగుతాం. ప్రతి ఒక్కరికి కూడా అందుబాటులో ఉంటాం. నగరాన్ని పూర్తిగా అభివృద్ధి చేసి తూర్పు నియోజకవర్గాన్ని ఒక మోడల్ నియోజకవర్గంగా ముందుకు తీసుకున్నాం. 14 డివిజన్లో కార్పొరేటర్ గారి వార్డులో రావటం జరిగింది. గత 4 సంవత్సరాల నుంచి ఏ అభివృద్ధి పనులు లేక ప్రజలు చాలా ఇబ్బంది పడ్డాయని కార్పొరేటర్ గారు చెప్తున్నారు. అదేవిధంగా ఈ యొక్క కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ 9 నెలలలోనే 95% వరకు అభివృద్ధి కార్యక్రమాలు పూర్తి చేశారు. ప్రతి ఒక్కటి కూడా అంటే ప్రజలకి సమస్య రాకూడదు అని ఒక మంచి ఉద్దేశంతో ప్రతి ఒక్క సీసీ రోడ్ కానివ్వండి, డ్రైన్స్ కానివ్వండి వేయటం జరిగింది. ఈ యొక్క వార్డులో 1.5 లక్షల కోట్లతో డ్రైన్స్, సీసీ రోడ్స్ అని వేయటం కూడా జరుగుతుంది. కాబట్టి ఈ యొక్క కూటమి ప్రభుత్వంలో అభివృద్ధి అంటేనే ఒక మారు పేరుగా నిలిచిన ఈ కూటమి ప్రభుత్వం అని ప్రజలందరూ కూడా చెప్పుకుంటున్నారు. అదేవిధంగా ఇటు సంక్షేమం ఇటు డెవలప్మెంట్ దశగా మేము దూసుకుపోతామని ఈ యొక్క కూటమి ప్రభుత్వానికి మంచి పేరు వస్తుందని ప్రజలు అందరూ అభిమానిస్తున్నారు. నా పేరు జ్యోతి పద్మజ, 14వ వార్డు కార్పొరేటర్ని. గత 4 ఏళ్లుగా 14వ వార్డులో ఎటువంటి అభివృద్ధి పనులు జరగక ప్రజలు ఎన్నో ఇబ్బందులకు గురి అయ్యారు. అలాగే ఎంతో మానసిక క్షోభకి గురి అయ్యాము. కానీ ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అభివృద్ధి పనులు చకచకా సాగుతున్నాయి. ఇప్పుడు నల్ల చెరువు వాకింగ్ ట్రాక్కి పోయిన నెల శంకుస్థాపన జరిగింది. పనులు చక్కగా జరుగుతున్నాయి. అలాగే ఇప్పుడు కబాడిగూడెంలో ఒక్క అభివృద్ధి పని కూడా జరగలేదు. కానీ ఇప్పుడు మా ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో కృషితో ఇప్పుడు అభివృద్ధి పనులు స్టార్ట్ అయినాయి. నేను ఈ కూటమి ప్రభుత్వానికి ఎంతో కృతజ్ఞతగా ఉంటాను. జై తెలుగుదేశం, జై టీడీపీ. కూటమి పాలనలో రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగంతో దారుణమైన పరిస్థితులు నెలకొన్నాయని వైఎస్ జగన్ అన్నారు. ప్రశ్నించే స్వరం ఉండకూడదనే భయానక వాతావరణం సృష్టిస్తున్నారని ధ్వజమెత్తారు. అయితే ప్రతిచర్య తప్పక ఉంటుందని హెచ్చరికలు జారీ చేశారు ఆయన. గురువారం ఉమ్మడి కర్నూలు జిల్లా నేతలతో జరిగిన సమావేశంలో వైఎస్ జగన్ కీలక వ్యాఖ్యలు చేశారు. నేను ఒకటి చెప్తా ఉన్నా. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మొట్టమొదట బీజం ఎక్కడ పడింది అని అంటే కర్నూలు జిల్లా నల్ల కాలువలోనే పడింది. ఆ రోజు కూడా కేవలం ఒక మాట ఇచ్చినాం. ఆ మాట కోసం ఎందాకైనా కూడా పోయిన పరిస్థితుల మధ్య వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భవించడం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈరోజు ఒక బలమైన పార్టీగా ఈరోజు రాష్ట్ర చరిత్రలో ఉండడం, దానికి బీజం కర్నూలు నుంచే పడింది. ఆ రోజు నుంచి నాతోనే అడుగులు వేశారు చాలామంది. ప్రతి అడుగులోనూ కూడా ఆ రోజు పార్టీ పెట్టిన రోజు నుంచి ఈ రోజు వరకు గమనిస్తే కూడా మన పార్టీకి ఎవరైనా కూడా సిద్ధాంతం ఏమిటి అని చెప్పి ఎవరైనా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఐడియాలజీ ఏమిటి, సిద్ధాంతం ఏమిటి అని ఎవరైనా ఒక్కసారి కళ్ళు మూసుకొని ఆలోచన చేస్తే కంటికి కనిపించేది రెండు కనిపిస్తాయి. ఒకటి విలువలతో కూడిన రాజకీయాలు చేయడం, రెండవది విశ్వసనీయత అన్న పదానికి అర్థం చెప్పిన పార్టీ ఏదైనా రాష్ట్ర చరిత్రలో ఉంది అంటే అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని చెప్పి కూడా గర్వంగా చెప్తాం. నిజంగా ఈ 2 పదాలే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నడిపించి అదే మాదిరిగా ఒక నాయకుడిగా గట్టిగా ఈ సిద్ధాంతాలను నమ్మి ఒక నాయకుడిగా అడుగులు ముందుకు వేశాను. నాలో ఈ గుణాలను చూసి మీరంతా కూడా నాకు తోడుగా ఇన్ని సంవత్సరాల పాటు అడుగు వేశారు. ఈరోజు నేను ఒకటి చెప్తా ఉన్నా. రాజకీయాలలో గెలుస్తాం, ఓడిపోతాం, ఇది వేరే విషయాలు.
కానీ ఈ రోజుకి కూడా ఖచ్చితంగా ఒకటైతే చెప్తాను, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఏ నాయకుడైనా కూడా, ఏ జెడ్పీటీసీ అయినా, ఏ ఎంపీటీసీ అయినా, ఏ సర్పంచ్ అయినా, ఏ వార్డు మెంబర్ అయినా, ఏ కార్యకర్త అయినా కూడా, జిల్లా స్థాయి నుంచి గ్రామ స్థాయి వరకు ఏ నాయకుడైనా, ఏ కార్యకర్త అయినా కూడా గర్వంగా మాజీ సీఎం జగన్ సతీమణి వైఎస్ భారతిపై అసభ్యకర వ్యాఖ్యలు చేసిన టీడీపీ కార్యకర్త చేబ్రోలు కిరణ్ ను మంగళగిరి గ్రామీణ పోలీసులు అరెస్టు చేశారు. సెల్ టవర్ లొకేషన్ ఆధారంగా విజయవాడ ఇబ్రహీంపట్నం వద్ద అతడిని అదుపులోకి తీసుకున్నారు. ఇప్పటికే టీడీపీ అధిష్టానం కిరణ్ పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. మహిళలపై ఇలాంటి వ్యాఖ్యలను ఉపేక్షించేది లేదని తేల్చి చెప్పింది. పార్టీ నుంచి కిరణ్ ను సస్పెండ్ చేసింది. టీడీపీ నేతలే పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అతడిని పోలీసులు అరెస్టు చేసి మంగళగిరి తరలిస్తున్నారు. మీ భారతి గారు కాళ్ళు పట్టుకుని నేను ఒక ఆడ వారి గురించి ఇలాగ మాట్లాడటం నా తప్పు, దయచేసి మీ కాళ్ళు పట్టుకుని నేనైతే క్షమించండి, నేనైతే క్షణికావేశంలో ఈ మాట అనాల్సి వచ్చింది, నేనైతే ఇంకనైతే వీడియోలు చేయదలుచుకోలేదు, నేను చేసిన పొరపాటు జీవితంలో ఇంకా నేనైతే చేయదలుచుకోలేదు, అమ్మ క్షమించు భారతి గారు. వక్స్ బిల్లుపై వైసీపీ దొంగట ఆడిందని సిపిఐ నేత నారాయణ విమర్శించారు. తిరుపతిలో ఆయన మీడియాతో మాట్లాడారు. వైసీపీ రాజ్యసభలో ఒకలా, లోక్సభలో మరోలా మద్దతిచ్చింది చెప్పారు. వక్స్ సవరణ బిల్లుకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా ఈ నెల 12న నిరసనలు చేపడుతున్నట్లు తెలిపారు. పోలీసుల మనోధైర్యం దెబ్బతీసేలా జగన్ మాట్లాడకూడదన్నారు. సీఎంగా పనిచేసిన వ్యక్తి ఇష్టం వచ్చినట్లు మాట్లాడడం తప్పు అని పేర్కొన్నారు. ఈ భాష నుంచి వచ్చింది ఈ లాంగ్వేజ్ రాజకీయ నాయకులకి, అందులో పోలీస్ ఆఫీసర్ మీరు అధికారులు ఉన్నప్పుడు పోలీసులు ఉపయోగించుకొని దుర్మార్గాలు చేస్తే ఆ పోలీసు ఇప్పుడు శిక్ష అనిపిస్తున్నారు. మరి ఇప్పుడు మళ్ళీ మీరు ఇదే పని చేస్తున్నారు. ఇప్పుడు పోలీసులు వాళ్ళు డ్యూటీ వాళ్ళు చేస్తున్నారు. పోలీసులను బెదిరించి మొదలు పెడితే ఆయన ముఖ్యమంత్రి ఉన్నాడు కదా, కరెక్ట్ కాదు. పోలీసులు ఏమైనా చేస్తే అది గవర్నమెంట్ చేసినట్లు లెక్క. మీరు గవర్నమెంట్ విమర్శించుకోండి, గవర్నమెంట్ మీద మీరు ఫైట్ చేసుకోండి, కానీ అధికారులను ఇండివిడ్గా ఆ విధంగా మాట్లాడడం అంటే వాళ్ళ మనోధైర్యాన్ని దెబ్బ కొడతారు. ఒకటి కొంతమంది మనోధైర్యాన్ని దెబ్బ కొట్టి ఆగిపోతారు, కొంతమంది తిరగబడతారు. ఇప్పుడు ఒక ఎస్ఐ ఏమంటున్నాడు, చాలా బూతులు మాట్లాడడం మొదలు పెట్టాడు. అట్లాంటి బూతులు మాట్లాడించుకోవడం అవసరం లేదు, అట్లాంటి మాటలు కూడా కరెక్ట్ కాదని నా ఉద్దేశం. గుంటూరు శంకర్ విలాస్ ఫ్లైఓవర్ బ్రిడ్జిని సింగిల్ ఐకానిక్ బ్రిడ్జిగా నిర్మించాలని మాజీ ఎమ్మెల్సీ కెఎస్ లక్ష్మణరావు ఛాంబర్ ఆఫ్ కామర్స్ జిల్లా అధ్యక్షులు ఏల్చూరి వెంకటేశ్వర్లు డిమాండ్ చేశారు. ఆర్యూబీ నిర్మాణం చేశాకే ఆర్ఓబీ నిర్మాణం చేపట్టాలని విజ్ఞప్తి చేశారు. అలాగే సర్వీస్ రోడ్డు ఉండాలన్నారు. బెటర్ శంకర్ విలాస్ బ్రిడ్జి సాధన జేఏసీ ఆధ్వర్యంలో గురువారం ఉదయం లార్జ్ సెంటర్ నుండి హిందూ కాలేజ్ వరకు శంకర్ విలాస్ ఫ్లైఓవర్ బ్రిడ్జి నిర్మాణం సాగాలని కోరుతూ మానవహారం ఈ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న కెఎస్ లక్ష్మణరావు ఏల్చూరి వెంకటేశ్వర్లు మీడియాతో మాట్లాడుతూ శంకర్ విలాస్ ఫ్లైఓవర్ బ్రిడ్జి నిర్మాణానికి తాము వ్యతిరేకం కాదని స్పష్టం చేశారు. భావి తరాల అవసరాలను తీర్చే విధంగా ఈ బ్రిడ్జి నిర్మాణం సాగాలన్నారు. కేంద్రం ప్రకటించిన నిధులు ఏమాత్రం ఈ బ్రిడ్జి నిర్మాణానికి సరిపోవని తెలిపారు. స్వార్థ రాజకీయాలతో బ్రిడ్జి పొడవు కుదిస్తే భవిష్యత్తులో ప్రజలు అనేక ఇబ్బందులకు గురవుతారని వివరించారు. నగరంలో గుంటూరు 1, 2 ఈ రెండు ప్రాంతాలని అనుసంధానం చేసే శంకర్ విలాస్ ఫ్లైఓవర్ బ్రిడ్జ్, ఒక కొత్త బ్రిడ్జి నిర్మాణం చేయాలని 3 దశాబ్దాలుగా మేము అందరం డిమాండ్ చేస్తాం. నేను కూడా అనేక సార్లు శాసనమండలి సభ్యుడిగా కొత్త బ్రిడ్జి నిర్మాణం కోసం డిమాండ్ చేశాను. ఈరోజు పెమ్మసాని చంద్రశేఖర్ గారి చొరవతో ఈ బ్రిడ్జి నిర్మాణానికి పూనుకున్నందుకు మేము అభినందనలు తెలియజేస్తాం. బ్రిడ్జి నిర్మాణానికి మేము వ్యతిరేకం కాదు, ఇది నేను చాలా స్పష్టంగా చెప్పదలుచుకున్నాను. కానీ కట్టబోయే బ్రిడ్జి ఒక 70-80 ఏళ్ల అవసరాలు తీర్చాలి, ప్రజల అవసరాలు తీర్చే విధంగా ఆ బ్రిడ్జిని కట్టాలంటే ఇప్పుడు ఉన్నటువంటి డిజైన్లో మార్పు చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం. ఈ బ్రిడ్జిని అంబేద్కర్ సెంటర్ అంటే లార్జ్ సెంటర్లో ప్రారంభించి హిందూ కాలేజీ దాకా కొనసాగించాలి. రెండోది ఆర్యూబీ నిర్మాణం చేశాకే ఆర్ఓబీ నిర్మాణం చేస్తేనే జనరల్ ఆసుపత్రికి వచ్చేటటువంటి రోగులు ఇబ్బందులు పడకుండా సరిపోద్ది. అలాగే మూడోది సర్వీస్ రోడ్లు 30 అడుగులు పెంచి ఖచ్చితంగా 30 అడుగులు ఉండాలి. ఒక అంబులెన్స్ తిరగాలన్నా సర్వీస్ రోడ్డు ఉండాలి. 30 అడుగులు చేసి సింగిల్ ఐకానిక్ బ్రిడ్జిని నిర్మించాలని మేము డిమాండ్ చేస్తున్నాం. వీటన్నిటితో పాటు 98 కోట్లు ఈ బ్రిడ్జికి ఎంత మాత్రం సరిపోవు. ముఖ్యంగా గతంలో లోక్సభ సభ్యులు గల్లా జయదేవ్ గారు ఉన్నప్పుడే ఈ బ్రిడ్జి నిర్మాణానికి 167 కోట్లు ఎస్టిమేషన్ చేసి, ఆ రోజు 167 కోట్లు అంటే వాళ్ళు 200 కోట్లు అవుతుంది. కాబట్టి అదనంగా నిధులు సంపాదించి డిజైన్ మార్చి నగర ప్రజల అవసరాలకు అనుగుణంగా ఈ బ్రిడ్జి నిర్మించాలని మేము ఈ మానవహారం ద్వారా డిమాండ్ చేస్తామని చెప్పి ఎంతోమంది ప్రయత్నం చేశారు. కానీ ఇన్ని రోజుల తర్వాత మన గౌరవ ఎంపీ గారు పెమ్మసాని చంద్రశేఖరరావు గారు
98 కోట్లు శాంక్షన్ చేయించి బ్రిడ్జి నిర్మాణం చేయాలనే ఒక సంకల్పంతో ప్రారంభిస్తున్నారు. కానీ గౌరవ మినిస్టర్ గారు ప్రజల ఆకాంక్షలకు తగినట్టుగా కాకుండా వారు అధికారులను సమావేశపరిచి ఈ 98 కోట్లతోటి బ్రిడ్జి పూర్తి చేయాలనే ఒక సంకల్పంతో ఉన్నారు. దానివల్ల ప్రజలకు ఉపయోగం ఏమీ ఉండదు. బహుళ ప్రయోజనాలు పొందేటటువంటి బ్రిడ్జి కావాలని ప్రజలు ఆకాంక్షిస్తున్నారు. మరి ఈ రోజున మనం చూస్తుంటే మన ఇండియాలో కానీ ఇతర దేశాల్లో కానీ ఒక అద్భుతమైనటువంటి బ్రిడ్జిలు, కళ్ళు తిరిగిపోయే బ్రిడ్జిలు కడుతున్నారు. హిమాలయాలను తొలిచి వేల కోట్లతోటి మరి బ్రిడ్జిలు నిర్మించే ఈ సమయాల్లో కేవలం గుంటూరు నడిబొడ్డు రాజధానికి ఆయువు పట్టేటటువంటి గుంటూరు, అందులో ఈ శంకర్ విలాస్ అనేది వ్యాపార సంస్థలకి మంచి సెంటర్. ఇటువంటి సెంటర్లో ఏదో తూతూ మంత్రంగా ఈ బ్రిడ్జిని నిర్మించి ప్రజలని అగౌరవపరచొద్దని చెప్పి నేను సవినయంగా మనవి చేస్తున్నాను. ఈ బ్రిడ్జిని మనం భావితరాలకు కానుకగా ఇవ్వాల్సినటువంటి బ్రిడ్జి ఇది. ఈ బ్రిడ్జిని ఫ్లైఓవర్గా మన అంబేద్కర్ బొమ్మ దగ్గర నుంచి హిందూ కాలేజీ వరకు ఫ్లైఓవర్ వేసి కింద సింగిల్ పిల్లలతోటి కట్టిస్తే ఇటు బ్రాడీపేట, అనండలపేట ప్రజలు ఫ్రీగా తిరగడానికి ఎక్కడా ఇబ్బంది లేకుండా ఉంటుంది. పైన ఈ బ్రిడ్జి కట్టాలంటే మినిమం 4 సంవత్సరాలు పడుతుంది. కాబట్టి ముందు అండర్ బ్రిడ్జి నిర్మాణం చేసి ఈ బ్రిడ్జి స్టార్ట్ చేస్తే ప్రజలకు ఉపయోగకరంగా. మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డిపై పోలీసులు లూకౌట్ నోటీసులు జారీ చేశారు. ఆయన దేశం విడిచి వెళ్లకుండా ఈ చర్యలు తీసుకున్నారు. అన్ని ఎయిర్పోర్ట్లు, సీపోర్ట్లకు పోలీసులు సమాచారం ఇచ్చారు. ఇప్పటికే కాకాని ముందస్తు బెయిల్ పిటిషన్ను హైకోర్టు తిరస్కరించింది. మరోవైపు పోలీసులు 3 సార్లు నోటీసులు ఇచ్చినా ఆయన విచారణకు హాజరు కాలేదు. 12 రోజులుగా కాకాని మరో 4 నిందితులను పరారీలో ఉన్నారు. వీరి ఆచూకీ కోసం ఎస్పీ కృష్ణకాంత్ నేతృత్వంలో 6 పోలీసు బృందాలు రంగంలోకి దిగాయి. హైదరాబాద్, బెంగళూరు, చెన్నై ప్రాంతాల్లో ముమ్మరంగా గాలిస్తున్నాయి. విజయభాస్కర్ ట్రేడర్స్ యజమానులు గోపు శ్రీనివాసరెడ్డి, కిషోర్ రెడ్డిలు తమ వద్ద మిర్చి కొనుగోలు చేసి డబ్బులు ఇవ్వడం లేదని అచ్చంపేట మండలం గ్రంథసిరి రైతులు ఆరోపించారు. 15 మంది రైతుల నుంచి 65 లక్షల మిర్చి కొనుగోలు చేశారని చెప్పారు. ఏడాది నుంచి డబ్బులు అడిగితే మాయమాటలు చెబుతున్నారని వాపోయారు. డబ్బుల కోసం వెళితే మాపై దాడి చేశారని పేర్కొన్నారు. ఈ విషయంపై డీఆర్ఓకి రైతులు వినతి పత్రాన్ని అందజేశారు. అనంతరం వారు మీడియాతో మాట్లాడుతూ కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ చెప్పిన కొంతమంది అధికారులు సహకరించడం లేదని ఆరోపించారు. దీనిపై మిర్చి అడ్డ అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేసినా న్యాయం జరగలేదన్నారు. వైసీపీ నేతలు నిందితులకు అండగా ఉంటూ రైతులకు అన్యాయం చేస్తున్నారని మండిపడ్డారు. మాకు రైతులు, గంధసేరి గ్రామ రైతులు అండి, మిర్చి పండించే రైతులు అండి. మేము మిర్చి అమ్ముకుంటా జీవనం గడిపే రైతులు. మాకు పోయిన సంవత్సరం 2024లో మిర్చి అమ్ముకొని మిర్చి గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి, సంగిలి కిషోర్ రెడ్డి అనే కమిషన్ ఏజెంట్ విజయభాస్కర్ రెడ్డి మిర్చి కాయలు అమ్మేవండి. మిర్చి కమిషన్ డబ్బులు మాకు రావాల్సిన డబ్బులు అప్పటి నుంచి ఇప్పటికి ఇవ్వకుండా మమ్మల్ని రోజు తిప్పిస్తా, మమ్మల్ని కొట్టడం చేయడం, డబ్బులని అడిగితే మొత్తం ఏది కావాలంటే అది కొట్టుకు కమిషన్ డబ్బులు కొట్టుకడిగిపోతే మమ్మల్ని కొట్టించి ఏది పడితే అది డబ్బులు నా కొడకలారు ఏం చేసుకుంటారో చేసుకోండి అని నానా దురుసులాడి ఈ 5-6 నెలల నుంచి మమ్మల్ని కొట్టు చుట్టూ తిప్పించి వాళ్ళ వ్యాపారం వాళ్ళు చేసుకుంటా వాళ్ళని మమ్మల్ని లెక్క చేయకుండా ఈ వంతున ఎవరికాడికి పోయినా న్యాయం చేయట్లేదు చంద్రబాబు గారు. మాకు మీరే న్యాయం చేయాల్సిందిగా ఎవరికాడికి పోయినా న్యాయం చేయకుండా మా ఎంపీ గారు బెమ్మసాని చంద్రశేఖర్ గారు తప్పిపోతే మా తరపున నిలబడి అధికారులందరికీ ఫోన్ చేసి చెప్పిన కొంతమంది అధికారులు మా న్యాయం చేయకుండా ఈ 5-6 నెలలు వాళ్ళ షాప్ చుట్టూ తిరిగి వాళ్ళు యథాచితిగా వ్యాపారం చేసుకుంటా వీళ్ళంతా గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి, సంగిలి కిషోర్ రెడ్డి అనే వ్యక్తులు 150 కోట్ల దాకా వ్యాపారం చేసే వ్యక్తులు. వీళ్ళంతా అప్పిరెడ్డి గారి ద్వారా వ్యాపారం చేస్తా ఎవరిని లెక్క చేయకుండా డబ్బులు మాకు రావాల్సింది ఇవ్వకుండా అప్పిరెడ్డి గారు వాళ్ళకి బాగా సపోర్ట్ చేసి యాడ్లు మొత్తం మోసం చేసి రైతులను మమ్మల్ని బాగా మోసం చేస్తున్నారండి. బాగా మోసం చేసి మాకు రావాల్సిన డబ్బులు ఇవ్వకుండా అప్పిరెడ్డి గారు మమ్మల్ని మొత్తం వాళ్ళ చేత కొట్టేయడం, ఇట్లా ఎవరికాడికి పోయినా కూడా న్యాయం జరగకుండా అధికారులను కూడా ఆపడం జరుగుతుందండి. బెమ్మసాని చంద్రశేఖర్ గారు, గుంటూరు ఎంపీ బెమ్మసాని చంద్రశేఖర్ గారు అధికారులు మా తరపున నిలబడి అధికారులకి
మాకు అందరికీ చెప్పి సపోర్ట్గా ఈ 2-3 నెలల నుంచి తిరుగుతుంటే రమసాని చంద్రశేఖర్ గారికి కూడా లెక్క చేయకుండా కొంతమంది అధికారులు యాడ్లో ఉద్యోగస్తులు వాళ్ళు కూడా కొంతమంది సహకరిస్తున్నారు, కొంతమంది సహకరించండి. యథాచితిగా ఓల్డ్లో పెట్టిన అకౌంట్లో వాళ్ళు మిర్చి మళ్ళీ యథాచితిగా అమ్ముతామని 150 కోట్ల జనానికి యూనిట్ని డబ్బులు ఇవ్వాల్సిన డబ్బులు ఇవ్వకుండా మాలాంటి వ్యక్తులు ఇంకా రైతులు చాలామంది రైతులు అండి డబ్బులు ఇవ్వకుండా ఈ విధంగా మాకు అన్యాయం చేస్తున్నారండి. మాకు మేము ఈ వంతుని పొద్దున్నే వదులుకొని వచ్చి ఈ ఆఫీసుల చుట్టూ తిరిగి 5-6 నెలల నుంచి మేము తిరగని సాట అంటే చేయని సాటలు లేదు సార్. పొద్దున్నే రావడం, సాయంత్రం 10 దాకా ఇక్కడే కూర్చొని ఎవరో సాయం న్యాయం చేస్తారని చెప్పి అధికారుల చుట్టూ తిరిగి ఎస్పీ గారి కాడికి పోయి ఎస్పీ గారి కాడికి కలిసి అందరినీ బ్రేక్ చేసి ఈ అప్రేట్ అనే మిర్చి యాడ్ని రైతులను దోచుకుంటున్నారండి. రైతులను దోచుకొని ఇలా బాగా మోసం చేసి వాళ్ళకి సపోర్ట్. విజయభాస్కర్ ట్రేడర్స్లో మిర్చి 5 రైతులు మిర్చి అమ్మామండి. అమ్మితే డబ్బులు ఇవ్వకుండా రేపు ఇస్తా మాపిస్తా అని చెబుతా ఉన్నాడు. సరే పోయినసారి గవర్నమెంట్ వైసీపీ గవర్నమెంట్లో ఉన్నాను కానీ మేము ఆ రోజు తర్వాత గవర్నమెంట్ మారినా కూడా అసలుకి లెక్క వేయకుండా ఏముంటారో పదే తిప్పుతున్నారు. నేను ఎస్పీ గారికి, డిఎస్పీ గారికి, సిఏ గారికి అంతమంది కంప్లైంట్లు ఇచ్చినా ఎవ్వరు అసలు పట్టించుకోవట్లేదు, మా డబ్బులు ఇప్పించలేదు అనుకో. నేను గౌరవనీయ ముఖ్యమంత్రి గారిని కోరేది ఏంటంటే మా డబ్బులు మాకు ఇప్పించవలసిందిగా కోరుతున్నాను. 6 కాలం కష్టపడి పండించి పంటను ఈ విజయభాస్కర్ ట్రేడర్స్లో అమ్మి మేము మోసపోయాం. కావున మాకు దయ ఉంచి మా అందున మా డబ్బులు మాకు ఇప్పించవలసిందిగా కొట్టారండి. అందరుగా మిర్చి యాడ్లోకి మీరు మమ్మల్ని బాగు చేస్తారని వచ్చి మేము తిరుగుతున్నాండి. 3 నెలల నుంచి తిరుగుతుంటే అమ్మడపడి కొడుతున్నారండి వాళ్ళు. మీరు ఏదన్నా చేయకపోతే మేము మందుతో చావడమేనండి, ఇంతకు తప్ప మాకు దారి లేదు. మీరు ఏం చేస్తారు? కలెక్టర్ గారు మొదలు చెప్తామండి. చంద్రబాబు గారు 10 లక్షలు 12 లక్షలు 20,000 ఏమయ్యండి. పెట్టి ఆగం చేసి చాటాలు చేసి వచ్చినట్టు మాట్లాడుతున్నారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.